3 years తర్వాత ఫారా రైనర్ చేసిన టీ తాగి ఆమె ఇప్పుడు టీ చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోయిందని చెప్తుంది. రైనర్ ఫారాకు థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడే మీరా అరుస్తూ వస్తుంది మరియు తనకు ఆరెల్ బెడ్ పై ఒక లెటర్ దొరికిందని చెప్తుంది. లెటర్ చదివి రైనర్కు తెలుస్తుంది ఆరెల్ సిటీ ఆఫ్ మేజిక్ ఆసిబిల్ వెళ్ళిపోయాడని. మీరా దీనికి ఎమోషనల్ అవుతుంది మరియు ఫారా అతను వెళ్లే ముందు ఒకసారి కలవాల్సింది అని అంటుంది. ఆమె రైనర్తో కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళవద్దని చెప్తుంది. రైనర్ తాను ఇంకా నేర్చుకోవాల్సింది ఉందని, అందుకే టెన్షన్ పడవద్దని చెప్తుంది. మరియు ఫారా తన పిల్లలు ఎందుకు పదే పదే ఇల్లు వదిలి వెళ్తున్నారని ఆలోచనలో పడుతుంది. మరోవైపు ఆరెల్ తన బండి డ్రైవర్ను ఇంకా ఎంత దూరం ఉందని అడుగుతాడు. అప్పుడు కైతో అనే ఒక అబ్బాయి అతనిని నువ్వు కూడా మేజిక్ అకాడమీకి వెళ్తున్నావా అని అడుగుతాడు. ఆరెల్ అవును అని చెప్పినప్పుడు కైతో ఎగతాళి చేస్తూ, భయ్యా మీరు నాకంటే పెద్దవాళ్ళు, మీరు ఇప్పుడు మేజిక్ నేర్చుకుంటారా? వదిలేయండి భయ్యా, హ్యాపీగా వ్యవసాయం చేసుకోండి అని అంటాడు. అప్పుడు కూఫా అనే అమ్మాయి ఆరెల్ పెద్ద వయసులో తన లోపాలను సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి అతనిని ఎగతాళి చేయవద్దని చెప్తుంది. తర్వాత కైతో తన మేజిక్ టైప్ రెడ్ కలర్ అని చెప్తాడు మరియు ఆరెల్ను నీది ఏంటని అడుగుతాడు. ఇక్కడికి వచ్చే ముందు లియాన్ ఆరెల్కి చెప్పాడు మేజిక్ రకాలను విభిన్న రంగులతో చూపిస్తారని. ఉదాహరణకు రెడ్ కలర్ ఫైర్ మేజిక్ కోసం, బ్లూ కలర్ వాటర్ లేదా ఐస్ మేజిక్ కోసం ఇలా. కానీ ఆర్ఎల్ ఏ కేటగిరీలోనూ ఫిట్ అవ్వకపోవడం వల్ల తన దగ్గర ఏ క్లాస్ లేదని చెప్తాడు. ఇది విని అందరూ ఆశ్చర్యపోతారు. ఏ క్లాస్ లేకపోతే మేజిక్ నేర్చుకోవడం పిచ్చితనం అని కైతో అంటాడు మరియు ఆర్ఎల్ బహుశా జోక్ చేస్తున్నాడని అనుకుంటాడు. అప్పుడు ఆర్ఎల్ తన ఐడి కార్డ్ చూపిస్తాడు. అకస్మాత్తుగా అడవిలో ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది మరియు గుర్రాలు భయపడిపోతాయి. అందరూ ఏం జరుగుతోందని ఆలోచిస్తుండగా ఆర్ఎల్ ఈ శబ్దం ఏదో మాన్స్టర్ లాగా ఉందని చెప్తాడు. ఇది విని కైతో డ్రైవర్ను వెనక్కి వెళ్ళమని చెప్తాడు. కానీ గుర్రాలు స్పృహ తప్పిపోయాయని తెలుస్తుంది. అప్పుడే ఒక మాన్స్టర్ అడవి నుండి బయటకు వచ్చి అందరినీ భయపెడుతుంది. కాగా కైతో తాను దానిని ఓడించగలనని అంటాడు. కానీ అకస్మాత్తుగా ఎవరో ఆ మాన్స్టర్ను ఎగరగొట్టేస్తారు మరియు ఆ మాన్స్టర్ యొక్క తండ్రి ముందుకు వస్తుంది. దాంతో అందరూ ఇంకా భయపడతారు. కైతో ముందుకు వెళ్ళి ఫైర్ బాల్తో అటాక్ చేస్తాడు. కానీ ఒకే అటాక్ చేయగానే అతని మాన అయిపోతుంది. మాన్స్టర్ వారి బండి వైపు వస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్ద పేలుడు సంభవిస్తుంది మరియు అది మాయమైపోతుంది. ఇప్పుడు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాదు మరియు ఆర్ఎల్ తన అటాక్ కొంచెం ఎక్కువ పవర్ఫుల్ అయిపోయి ఉండవచ్చని అంటాడు. ఇది చూసి ఆ అబ్బాయిలు ఆశ్చర్యపోతారు మరియు ఆరెల్ ఇప్పుడే ఒక మేజ్ లెవెల్ స్పెల్ ఉపయోగించాడని, అది చాలా అడ్వాన్స్డ్ అని అంటారు. కానీ మరోవైపు ఆరెల్ స్పృహ తప్పిన గుర్రాలను హీల్ చేస్తూ ఉంటాడు. ఇది చూసి కైతో ఆరెల్కి క్షమాపణలు చెప్తాడు మరియు అతను ఇంత పెద్ద మాంత్రికుడని తనకు తెలియదని అంటాడు. కైతో ఇప్పుడు అతని స్టూడెంట్ అవ్వాలనుకుంటాడు. కానీ ఆరెల్ తాను అతనికి ఏమీ నేర్పలేనని చెప్తాడు. కైతో పదే పదే బతిమాలినప్పుడు ఆరెల్ తన ఐడి కార్డ్ తీసి చూపిస్తూ తన దగ్గర ఏ క్లాస్ లేదని, తాను అతనికి ఏం నేర్పగలనని అంటాడు. కానీ ఆ అమ్మాయిలు ఈ కార్డ్ నకిలీలా ఉందని అంటారు. డ్రైవర్ తాము ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్తాడు. ఇదే సమయంలో ఆరెల్ తాను కత్తులు ఉపయోగించి ఉండాల్సిందని, వృధాగా ఇంత హడావిడి చేశానని ఆలోచిస్తాడు. వారు ఆర్సన్ నగరం చేరుకున్నప్పుడు కైతో ఆరెల్ వెనుకే నడవడం ప్రారంభిస్తాడు మరియు ఆ అమ్మాయిలు అతనిని చూసి అతను ఒక కుక్క పిల్లలా కనిపిస్తున్నాడని ఆశ్చర్యపోతారు. నగరంలోకి వెళ్ళగానే కైతో ఆరెల్ను నువ్వు రెడ్ మేజిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం వచ్చావా అని అడుగుతాడు. ఇది విని ఆరెల్ ఆశ్చర్యపోతాడు మరియు అకాడమీ విభిన్న మేజిక్ రకాల ప్రకారం విభజించబడిందా అని అడుగుతాడు. అవును అని కైతో చెప్తాడు. ఇక్కడి మేజిక్ అకాడమీ రంగుల ప్రకారమే విభజించబడింది. అంటే నీ మేజిక్ టైప్ రెడ్ కలర్ అయితే నువ్వు రెడ్ అకాడమీకి వెళ్ళాలి, బ్లూ కలర్ అయితే బ్లూ అకాడమీకి వెళ్ళాలి. ఇలా ఆ అమ్మాయిలు కూడా ఆరెల్ ఈసారి ఎగ్జామ్ ఖచ్చితంగా పాస్ అవ్వాలని చెప్తారు. ఆపై వారు విడిపోతారు, ఎందుకంటే ఆ అమ్మాయిల కలర్ వేరేది. కొంచెం సేపటి తర్వాత ఆరెల్ కైతో రిసెప్షనిస్ట్ దగ్గరకు చేరుకుంటారు. రిసెప్షనిస్ట్ ఆరెల్ ఫామ్ చెక్ చేస్తున్నప్పుడు ఎక్కడ తనను రిజెక్ట్ చేస్తారో అని అతను లోపల భయపడుతూ ఉంటాడు. కానీ రిసెప్షనిస్ట్ అతని ఫామ్పై స్టాంప్ వేస్తుంది మరియు అతనికి ఎగ్జామ్ నంబర్ ఇస్తుంది. తన క్లాస్ మ్యాటర్ అవ్వదా అని ఆరెల్ అడిగినప్పుడు అతను ఏ క్లాస్తోనైనా ఎగ్జామ్ ఇవ్వవచ్చని, వాటితో ఏ తేడా పడదని ఆమె చెప్తుంది. తర్వాత వారు ట్రైనింగ్ గ్రౌండ్కు చేరుకుంటారు. అక్కడ ఒక అబ్బాయి ఫైర్ బాల్తో గురి పెడుతున్నాడు. అప్పుడు ఇంకో అబ్బాయి అక్కడికి వస్తాడు మరియు మిగిలిన పిల్లలకు తన శక్తిని చూపిస్తాడు. తర్వాత అతను ఒక పెద్ద నిప్పు సుడిగాలి సృష్టించి తన టార్గెట్పై అటాక్ చేస్తాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు, ఒక్క కైతో తప్ప. కైతో ఆరెల్ దీనికంటే బెటర్ చేయగలడని అంటాడు. కానీ
ఆరెల్ అతనిని నోరు మూయించేస్తాడు. ఆ అబ్బాయి తన శక్తిని ప్రదర్శించినప్పుడు ఆరెల్ అతనితో, చూడు బ్రో, టార్గెట్ ఇప్పటికీ అలాగే నిలబడి ఉంది, అది కరగలేదు ఫ్రెండ్ అని చెప్తాడు. ఆ అబ్బాయి ఆశ్చర్యపోతాడు మరియు ఎగ్జామినర్ అది మిథ్రిల్తో చేసిన టార్గెట్ అని, అది ఇంత సులువుగా కరగదని చెప్తాడు. అప్పుడు కాయ్తో ఆ అబ్బాయిని ఎగతాళి చేయడం ప్రారంభిస్తాడు మరియు ఆరెల్ అతనిని మళ్ళీ ఆపుతాడు. ఇప్పుడు మనం చూస్తాం, ఆరెల్ను టెస్ట్ కోసం పిలుస్తారు. అతను తన ఎరప్షన్ స్పెల్ కానీ ఏమీ జరగదు, కేవలం ఒక చిన్న కాంతి కనిపిస్తుంది. దాంతో ఆ అబ్బాయి అతనిని ఎగతాళి చేస్తాడు. కానీ అకస్మాత్తుగా ఆ టార్గెట్ కరిగిపోతుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఆ అబ్బాయి అతను ఖచ్చితంగా చీటింగ్ చేశాడని, ఎందుకంటే ఒక సాధారణ ఇరప్షన్ స్పెల్తో మిథ్రిల్ను కరిగించడం అసాధ్యమని అరుస్తాడు. అప్పుడు ఆరెల్ ఇది ఏ సాధారణ స్పెల్ కాదని, ఈ టెక్నిక్ను తనే సొంతంగా సృష్టించానని చెప్తాడు. దీని తర్వాత ఆరెల్ తదుపరి టెస్ట్ కోసం వెళ్ళిపోతాడు. బ్లూ మేజిక్ స్కూల్లో అతను కూఫాను టెస్ట్ ఇస్తుండటం చూసి ఆమెను అభినందిస్తాడు. కూఫా ఆశ్చర్యపోయి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు రెడ్ మేజిక్ స్కూల్కి కదా వెళ్ళావు అని అడుగుతుంది. తాను కూడా టెస్ట్ ఇవ్వడానికి వచ్చానని ఆరియల్ చెప్తాడు. అప్పుడు ఎగ్జామినర్ అతనిని పిలుస్తాడు మరియు ఆరియల్ ఒక ఐస్ ల్యాన్స్ ఉపయోగించి మిథ్రిల్ టార్గెట్ను మళ్ళీ బద్దలు కొడతాడు. ఆ తర్వాత అతను గ్రీన్ మేజిక్ స్కూల్కి వెళ్తాడు మరియు అక్కడ భయంతో నిలబడి ఉండటం చూస్తాడు. అతను, అరే కాలెట్, నువ్వు ఇలా ఎందుకు నిలబడ్డావు? ఫెయిల్ అయ్యావా అని అడుగుతాడు. కానీ కాలెట్ తాను ఎంత నర్వస్గా ఉన్నానంటే రిజిస్టర్ కూడా చేయలేకపోయానని చెప్తుంది. సాధారణంగా తన ఫ్రెండ్స్ తనకు సహాయం చేస్తారని ఆమె చెప్తుంది. కానీ ఆరెల్ ఇప్పుడు టెస్ట్ నువ్వే సొంతంగా ఇవ్వాలి కదా అని అంటాడు. ఆరెల్ నర్వస్గా ఉన్నప్పుడు ఏం చేస్తాడని కాలెట్ అడుగుతుంది. కానీ ఆరెల్ తాను అసలు ఎప్పుడూ నర్వస్ అవ్వనని, అసలు ప్రజలు ఎందుకు నర్వస్ అవుతారో తెలుసుకోవాలనుకుంటున్నానని అంటాడు. ప్రజలు తప్పు చేయడానికి భయపడినప్పుడు అలా జరుగుతుందని కాలెట్ చెప్తుంది. ఈ టెస్ట్లో ఫెయిల్ అయితే ప్రాణం పోతుందా అని ఆరెల్ అడుగుతాడు. దానికి కాలెట్, లేదు, ఏంటి పిచ్చివాడివా, ఫెయిల్ అయితే ప్రాణం ఎందుకు పోతుంది అని అంటుంది. అప్పుడు ఆరెల్, నీ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేనప్పుడు భయం ఎందుకు, ఫెయిల్ అయితే మళ్ళీ ప్రయత్నించవచ్చు కదా అని అంటాడు. దాంతో కాలెట్ కొంచెం కాన్ఫిడెంట్ అవుతుంది మరియు గ్రీన్ మేజిక్ టెస్ట్లో తమ మేజిక్ ఉపయోగించి ఒక విండ్మిల్ను తిప్పాలని చెప్తుంది. ఆర్ఎల్ టెస్ట్ ఇస్తాడు మరియు పొరపాటున విండ్మిల్నే ఎగరగొట్టేస్తాడు. కానీ ఇది చూసి కాలెట్ మోటివేట్ అవుతుంది మరియు టెస్ట్ ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత ఆరెల్ ఎల్లో మరియు వైట్ మేజిక్ స్కూల్ టెస్ట్ కూడా క్లియర్ చేస్తాడు. తర్వాత అతను బ్లాక్ మేజిక్ స్కూల్కి వెళ్తాడు. అక్కడ అతను ఒక వింత జంతువును బాక్స్లో చూస్తాడు. అప్పుడు ఒక అమ్మాయి అక్కడికి వచ్చి, నువ్వు నా పెట్ను చూసావా అని అడుగుతుంది. ఆరెల్ ఆమెను ఆ బాక్స్ చెక్ చేయమంటాడు. ఆ జంతువు తాను సృష్టించిన ఒక కిమెరా అని ఆ అమ్మాయి చెప్పినప్పుడు అప్పుడే ఒక స్కెలటన్ ఆరెల్ వెనుకకు వస్తుంది. ఆరెల్ దానిని మాన్స్టర్ అనుకుని వెంటనే దాని తల నరికేస్తాడు. కానీ ఆ స్కెలటన్ తన తల ఎత్తి మళ్ళీ అమర్చుకుంటుంది మరియు తన పేరు లెటెలియా అని, తాను బ్లాక్ మేజిక్ అకాడమీ టీచర్ అని పరిచయం చేసుకుంటుంది. మరియు ఫ్రెండ్స్, మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ స్కెలటన్ ఒక స్త్రీ. టెస్ట్ ఎక్కడ జరుగుతుందని ఆరెల్ అడుగుతాడు. కానీ లెటెలియా బ్లాక్ మేజిక్ స్కూల్లో టెస్ట్ లాంటివి ఏమీ ఉండవని, ఎవరికి నచ్చితే వారు అలానే జాయిన్ అవ్వవచ్చని చెప్తుంది. దీని తర్వాత ఆరెల్ బయటకు వస్తాడు మరియు ఆ పిల్లలను కలుస్తాడు. వారందరూ తాము ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలనే విషయం డిస్కస్ చేస్తారు. కానీ ఆరెల్ తాను అన్ని స్కూల్స్లోనూ జాయిన్ అవ్వాలనుకుంటున్నానని చెప్పినప్పుడు అందరూ షాక్ అవుతారు. కాయ్తో ఆరెల్ కేవలం 3 స్కూల్స్ గురించి మాట్లాడుతున్నాడని మరియు అతనికి పిచ్చి పట్టిందని అనుకుంటాడు. కానీ ఆరెల్ 3 కాదు, అన్ని స్కూల్స్లో జాయిన్ అవుతానని చెప్తాడు. అది విని అందరూ బౌఖలా తలపట్టుకోవడం పోతారు.